కొందరు వేసుకునే బట్టలు తొడిగే చెప్పుల కానుంచి ఎంత ఖండితంగా ఉంటారు, గదేనోళ్ళ ఎంత ఖచ్చితంగా ఉంటారు. అగ్గోయ్ అస్సలే వేసుకోరు. తాగే నీళ్లు కూడా బ్రాండెడే కావాలంటారు. ఏది పడితే అది తాగరు. పైసా పోయినా మంచిదే అని కాంప్రమైజ్ కాకుండా కాయిష్ పడ్డే కొనుక్కుంటా అంటారు. ఇక తాగే నీళ్ళ కాన్నే ఎంతో జాగ్రత్తలు తీసుకునేటోళ్ళు ఇక తాగే మందు కోసం ఇంకెంత ఖర్చు పెడతారు. మందుల సోడా కలిపితే ఏడ కలుతవుతుందో అని సోడానే పోసుకోనోళ్ళను ఒక పాడు మొక్కపోడు ఎట్లా మోషన్ చేసిండో చూస్తే మందు బాబులు తాగే మందుని ఇప్పటి సంది ల్యాబ్ టెస్ట్ చేసుకొని మరీ తాగుతారేమో. అపరిచితుడు గనక నిజంగా ఉంటే తాగుబోతులను ఇంత మోసం చేస్తున్న ఈ బారు ఓనర్లను ఆల్కహాల్ పోసి అగ్గంటు పెడుతుండే కావచ్చు. గంత పాపం చేస్తున్నారు వీళ్ళు. బ్రాండెడ్ మందని 10-20 ఏళ్ళ పాత మందని వాళ్ళు అమ్మినంత రేటు పెట్టి కొనుక్క తాగి ఆబ్కారోలకు ట్యాక్స్ కట్టి బొట్టుల నియత్ చూయించే మందుబాబుల నెత్తి మీదనే జంబో గిలాస బోర్లిస్తున్నారు హైదరాబాద్ లింగంపల్లిలో ఉండే ట్రూప్ బారోళ్ళు. దరకల్ల మందు సీసాలల్లో అగ్గసగ్గ దొరికే మందును కలిపి నీళ్లను కలిపి వచ్చిన కస్టమర్లకు పెగ్గులు పోసి గల్లపెట్టె నింపుకుంటురట సిగ్గు తప్పిన గలీజోళ్ళు. ప్రీమియం బ్రాండులలో చీప్ బ్రాండుది కలిపి ఎట్లా కల్తీ చేస్తున్నాడు బారు టెండర్ చూయిస్తున్నాడు చూడరి. 4 పెగ్గులు తాగినాక ఎవరు గుర్తుపట్టారు సోడా ఎక్కువైందనో ఐస్ ఎక్కువైందనో నైస్గా తాగిపోతారని ఇట్లా మందు బాబులకు శీద్రం పొడుస్తున్నారట. ఏదైనా ఎన్నెన్నో నడవదు కదా. వన్ ఫైన్ డే బాటిల్ వలిగినట్టు ఇలా పాపం వలిగిపోయింది. ఈ లింగంపల్లి ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఉండి ఈ బారోళ్ళు బార్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు ఇంకా కడతలేరు ఏంది కథ అని అడిగేతందుకని అలా బార్కు పోయారట. ఇక వాళ్ళు పోయే వరకు ఎవ్వారని చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏమున్నది ట్రూప్ బార్ ఓనర్ల మీద కేసు రాసిరా ఆబ్కారోలు. కల్తీ లేకుండా మందు తాగాలని కాస్ట్లీ బార్లకు వచ్చి సిట్టింగులు వేస్తే ఈడ కూడా సీసలకు శీద్రం పొడిచి మందుబాబుల లివర్లను పెనం మీద ఫ్రై చేస్తే ఇక తాగేటోళ్ళని ఎవరు కాపాడాలి చెప్పురి.